వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా కోసిగి మండలం అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి తమ డిమాండ్లను అంగీకరించాలని అంగన్వాడీ వర్కర్లు నాయకురాలు హెప్సిబా రాణి లూసమ్మ వరలక్ష్మి పేర్కొన్నారు. సిఐటి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన వాల్మీకి సర్కిల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరసన తెలుపుతూ సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం అంగన్వాడీ హామీలను వెంటనే అమలు చేయాలని 4 సంవత్సరాలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్లు అధికారులు తాళాలు తొలగించి సచివాలయ సిబ్బందికి అప్పగించడం సరికాదని, అంగన్వాడీ వర్కర్ల హామీలను నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ రాముడు, వీరేష్, కాంగ్రెస్ నాయకులు లోకేష్, నరసింహులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చర్చలు పిలుస్తున్నారు, చేస్తున్నారు, కానీ అరకొరైన మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మరి బొత్స సత్యనారాయణ సారేమో మళ్ళీ లేదు మీ సమస్యలు పరిష్కరిస్తాము చేస్తాము అంటున్నాడు, కానీ ఈ మన యూనియన్ నాయకులేమో మనకి ఏమి మన డిమాండ్లకి వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు. మరి ఏది నమ్మాలో ఏది లేదో నిన్న దినమునైతే ఎంఆర్ఓ సారు, మహిళా కానిస్టేబుల్, ఎంఆర్ఓ సార్లు, ఈఆర్ఓ సార్లు అందరూ కలిసి అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి తాళాలు వాళ్ళగొట్టి అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారు మీరు? మీ ఏదైనా దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి మా ప్రభుత్వానికి మేము చెప్తాము. మరి ప్రభుత్వం పని చేస్తే ఎవరికి చెప్పాలి? మీరు ఎన్ని దౌర్జన్యం చేసినా ఏం చేసినా మేము సమయం మాత్రం ముగించము. మీరు మా సమస్యలు మొత్తం 11 డిమాండ్లు ఇచ్చేంత వరకు మేము ఒప్పుకోము. ఏది తక్కువైనా మేము ఒప్పుకోము. కనుక ఖచ్చితంగా ఎన్ని రోజులైనా ఇలాగే చేస్తాం. మేము ఏం చేసుకుంటే సెంటర్ పాలు పట్టుకుంటారో మరి ఏం చేసుకుంటారో అది మీ ప్రభుత్వానికే తెలుసు, మీ అధికారులకే తెలుసు. కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం వచ్చేంత వరకు మేము ఈ సమ్మె ఖచ్చితంగా కొనసాగిస్తాము. అందువరకు ఈ గ్రామ ప్రజలు, నాయకులు అందరూ మాకు సహకరించాలని, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచాలని ఈ సందర్భంగా తెలియదు.